जो डॉक्टर्स रोजाना दूसरों की जान बचाने के लिए दिन रात मेहनत करते हैं, आज उनकी अपनी जिंदगी भी महफूज नजर नहीं आ रही है। जी हाँ नाज़रीन, रंगारेड्डी जिले के बालापुर पुलिस स्टेशन लिमिट्स में वाक़ रिकवरी हॉस्पिटल में एक अफसोसनाक वाक़या पेश है। डीएमओ डॉक्टर कासिम ने जहरीला इंजेक्शन लेकर खुदकुशी कर ली। इत्तला के मुताबिक डॉक्टर कासिम ने हॉस्पिटल इंतजामिया की जानिब से मुसलसिल काम का दबाव और जहनी परेशानियों के सबब हॉस्पिटल के रूम नंबर 201 में खुद को बंद करके इंतहाई कदम उठाया। बालापुर के रिकवरी हॉस्पिटल में डीएमओ डॉक्टर कासिम की मौत ने मेडिकल फील्ड में काम करने वाले डॉक्टर्स पर पड़ने वाले जहनी और जिस्मानी दबाव को एक बार फिर उजागर कर दिया है। ये वाक़या एक अहम सवाल खड़ा करता है कि जब दूसरों की जान बचाने वाले डॉक्टर्स खुद दबाव और परेशानी का शिकार हो जाएं तो उनकी हिफाजत और बेहतरी की जिम्मेदारी किस पर आती है। मरहूम के अहले खाना ने वाक़े की मुकम्मल तहक़ीक़ात और इंसाफ का मुतालबा किया है। आइए इसकी रिपोर्ट हम आपको दिखाते हैं। सोमवाరం తేదీ 22 జూన్ 2026 సాయంత్రం 6 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కి మల్లాపూర్లోని రికవరీ హాస్పిటల్ సిబ్బంది ఒకతను డ్యూటీ డాక్టరు పైన సెకండ్ ఫ్లోర్లో చనిపోయినాడని మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళినాము. అక్కడ సెకండ్ ఫ్లోర్లోనే SICU రూమ్లో ఒకతను నిర్జీవంగా చనిపోయి ఉన్నాడు. అతను కాసిఫ్ అహ్మద్, వైజాగ్ అతనిది. ఇక్కడ యాకత్పూర్లో ఉంటుండని ప్రాథమిక సమాచారం ఉంది. వాళ్ళ పేరెంట్స్కి వైజాగ్లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చినాం. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించినాము. క్లూస్ టీమ్ తోటి దాని నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినాము. తర్వాత తెలిసింది ఏంటంటే అతను రాత్రి డ్యూటీ ముగించుకొని అక్కడ రెస్ట్ రూమ్లో 7:30కి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ రూమ్లో ఉన్నాడు. తర్వాత 6 వరకు లోపలంగా గడియ పెట్టుకొని తలుపు తీయకపోతే హాస్పిటల్ సిబ్బంది బలవంతంగా డోర్ పగలగొట్టి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. అందులో స్థలంలో దొరికినాయి మత్తు ఇంజెక్షన్లు ప్లస్ సిరంజులు దొరికినాయి. అతను అది వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది ప్రాథమికంగా. మరి ఆత్మహత్య కారణాలని దర్యాప్తు చేసి తెలియపరుస్తాం. అయితే ఎవరు ఆ విధంగా మాకు చెప్పలేదు. ఆ కోణంలో కూడా ఆలోచించి దాని ప్రకారం దర్యాప్తు చేస్తాం.